ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ రోజున గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఆమెన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ముందుకు నడిపించును గాక. ఆమెన్. ఈ రోజున ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నటువంటి మాట, యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. ఈ రోజున నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తాను. ఎంతమంది దేవుని ప్రేమిస్తూ ఉన్నారు? నిజముగా ఎంతమంది ప్రేమిస్తూ ఉంటున్నారు దేవుని? అయితే దేవుని నీవు ప్రేమించగలిగేటువంటి అనుభవంలో ఉంటే ఖచ్చితంగా దేవునితో సహవాసం చేయటానికి ఇష్టపడతాం. మనకు నచ్చినటువంటి వ్యక్తులను, మనకి బాగా కావాల్సినటువంటి వారిని ప్రేమిస్తాం కదండి. మన తల్లిదండ్రులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, ఇంకా ఎవరైనా సరే ప్రేమించవచ్చు. అయితే వారిని ఇష్టపడుతున్నటువంటి తరుణంలో వారితో కలవటానికి, వారితో సమయాన్ని గడపటానికి, వారితో మాట్లాడటానికి ఎంతగా తాపత్రయపడతామో, ఎంతగా వారితో సమయాన్ని గడపటానికి ఎంతగా ఇష్టపడతామో, దేవుని గనక ఇష్టపడుతున్నట్లయితే, దేవుని గనక నీవు ప్రేమిస్తున్నట్లయితే ఆయనతో తప్పక సమయాన్ని గడుపుతాం. ప్రార్థన చేసుకోవటం, వాక్యం ధ్యానించడం, వీటిని మర్చిపోకుండా ప్రతిరోజు కూడా నీవు దేవుని సన్నిధిలో గంటల తరబడి ఆయనతో సహవాసం చేస్తావు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఏది కూడా శాశ్వతమైనది కాదు అండి. నిజమైనది, శాశ్వతమైనది ఏంటి అంటే యేసయ్య ప్రేమ మాత్రమే. ఆయన మాత్రమే నిజంగా నిన్ను ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో మనుషుల దగ్గర నుంచి మనం ప్రేమను పొందుతున్నాము అంటే వారు మన దగ్గర నుంచి ఏదో ఒకటి ఆశిస్తారు ఖచ్చితంగా. అయితే యేసయ్య మాత్రం నా నుంచి ఏమి కూడా ఆశించట్లేదు. ఆయన నిజమైనటువంటి ప్రేమను మన పట్ల వ్యక్తపరుస్తూ ఉంటున్నాడు. ఎంతగా యేసుక్రీస్తు ప్రభు ప్రేమిస్తున్నాడు అంటే మనందరి కోసం రక్తం కాచి ప్రాణం పెట్టే అంత ప్రేమతో యేసయ్య మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. మనమే కొన్ని సందర్భాల్లో ఆయన ప్రేమను అర్థం చేసుకోకుండా కొన్ని సందర్భాల్లో దేవునికి దూరంగా ఉంటాం. అయితే దేవునికి నువ్వు దూరంగా ఉంటున్నప్పటికీ కూడా ఆయన నీకు దగ్గరగానే ఉంటాడు. నీవు అడిగితే చాలు నీకు సమాధానం ఇవ్వటానికి, నీవు అడిగితే చాలు దేవుడు నీకు ఉత్తరం ఇవ్వటానికి ఆయన సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు ఒక్కసారి ఆలోచన చేయి. నీకు ఏది కావాలన్నా ఎవరినైనా అడిగేదానికంటే ముందు దేవుని సన్నిధిలో దేవుని గనక నీవు అడగగలిగినట్లయితే పరిశుద్ధ ఆత్మదేవుడు ఈ ఉదయకాల సమయంలో తప్పక నేను దీవించిన అంటున్నాడు. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి, చక్కటి ఆరోగ్యాలను దయచేయండి, మీరు బలపరచండి, స్థిరపరచండి. మీ నామానికి మీరే మహిమ తెచ్చుకోమని యేసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.